శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారం అండి. మనకి త్వరలోనే అధిక జ్యేష్ఠ మాస అమావాస్య అయితే రాబోతుందండి. ఇది ఆదివారంతో కూడిన అమావాస్య అయితే రాబోతుంది. అయితే ఈ రోజున మనం నెగిటివ్ ఎనర్జీకి కానివ్వండి, నరదిష్టికి కానివ్వండి, ఇంట్లోనే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. అయితే అవి ఏమిటో మనం ఈ వీడియోలో తెలియజేస్తాను. అందరూ కూడా నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతూ ఉంటాము. నరదిష్టితో బాధపడుతూ ఉంటామండి. ఎదుటి వారు మనల్ని చూసి ఈర్ష్యపడుతున్నారు, నరదిష్టి తగిలింది అనుకుంటూ ఉంటాము. ఇలాంటప్పుడు మనం ఆదివారం నాడు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే వాటి నుండి విముక్తి అయితే ఉపశమనం అయితే కలుగుతుందని నమ్మకం అండి. ఇంకా ఆదివారం నాడు అమావాస్య తిథి ఉంటే ఇంకా శక్తివంతమైన రోజుగా పరిగణిస్తాము. అయితే మనకి అమావాస్య ఎప్పుడు ప్రారంభమైందంటే ఈ అధిక జ్యేష్ఠ మాస అమావాస్య వచ్చి మనకి 2026 సంవత్సరం జూన్ 14వ తేదీ అనగా ఆదివారం రోజున ఉదయం 11:45 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం జూన్ 15వ తేదీ అనగా సోమవారం రోజున ఉదయం 9:17 వరకు అయితే మనకి అమావాస్య తిథి అయితే ఉందండి. అంటే ఆదివారం రోజు మనకి 11 గంటల నుండి మనకి ఈ అమావాస్య తిథి అయితే ఉంది కాబట్టి, అమావాస్య గడియలు అయితే ఉన్నాయి కాబట్టి, మనం ఈ ఆదివారం రోజు కూడా ఇలా చిన్న చిన్న రెమెడీస్ అనేది ఫాలో అయితే ఎలాంటి నరదిష్టి అనేది నెగిటివ్ ఎనర్జీ అయితే ఉండదండి. ఇంకా చిన్నపిల్లలు చిరాకుగా ఎప్పుడు ఏడుస్తూ ఉన్నాం, మన ఇంట్లో వాళ్ళైతే పెద్దవాళ్ళైతే అంటూ ఉంటారు కదండి, దిష్టి తగిలిందేమో, దిష్టి తీయండి. ఇలా అన్నీ మనం ఆదివారంతో కూడిన అమావాస్య వచ్చేస్తే త్వరగా ఉపశమనం అయితే పొందొచ్చండి. ఇదంతా ఏంటంటే మన పూర్వీకుల నుండి ఉన్న నమ్మకం అండి. అయితే నేను ఈ రెమెడీస్ అనేది మనం ఇంట్లోనే చిన్న చిన్న రెమెడీస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడే తెలియజేస్తాను. ముందుగా వచ్చి గుమ్మడికాయతో చేసే పరిహారం అండి. బూడిద గుమ్మడికాయ అయితే ఉంటుంది కదండి, ఆ గుమ్మడికాయని తెచ్చి చక్కగా క్లాత్తో అనేది తుడిచి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. అలంకరించుకొని దాన్ని సింహద్వారానికి అయితే కట్టుకోవాలండి. బయట ఇలా షాపుల దగ్గర కానివ్వండి, ఇంటికి బయట కానివ్వండి, ఇలా కట్టుకుంటే మనకి ఎలాంటి దిష్టి నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలికి రాదని అంటారు. ఇంకా మరొకటి వచ్చి ఎండు మిరపకాయలతో చేసే పరిహారం అండి. 5 ఎండుమిర్చి తీసుకొని 3 నిమ్మకాయలు అయితే తీసుకొని వాటిని ఒక దారానికి అయితే గుచ్చుకొని ఇలా సింహద్వారానికి అయితే తగిలించాలండి. నిమ్మకాయ అనేది గ్రీన్ కలర్లో ఉండాలి. ఇవి కట్టుకునే ముందు తప్పనిసరిగా పూజలు అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనం అమావాస్య రోజు మన లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకుంటాం కాబట్టి, ఆ రోజున మనం పూజలో పెట్టుకొని ఈ బూడిద గుమ్మడికాయ అయినా సరే అండి, నిమ్మకాయలైనా సరే పూజలో పెట్టుకొని మనం ఆ రోజు బయట గుమ్మానికి అయితే కట్టుకోవాలి. ఈ రోజు ఉదయం పూజ చేసుకొని పూజలో పెట్టుకొని సాయంత్రం సమయంలో మనం ఇవి బయట గుమ్మానికి అయితే కట్టుకోవచ్చండి. ఇంకా తర్వాత అందరికీ తెలిసిన ఒక సులువైన పరిష్కారం అండి. అమావాస్యకి ఒక నిమ్మకాయని తీసుకొని 2 బద్దలుగా చేసుకొని పసుపు కుంకుమలో అద్ది ఉప్పులైతే పెట్టుకోవాలండి. ఇవైతే చాలా సులువుగా తేలికగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చండి. ఉప్పు అనేది అప్పుల బాధ నుండి బయటపడేస్తుందని, నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుందని చాలా నమ్మకం అండి. 2 ప్రమిదలు అయితే తీసుకొని వాటికి పసుపు రాసి వాటిలో కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు అనేది వేసుకొని నిమ్మకాయలను 2 బద్దలుగా చేసి ఒకటేమో పసుపు దాంట్లోను మరొకటేమో కుంకుమ దాంట్లో అయితే అద్ది ఆ ప్రమిదల్లో అయితే పెట్టుకోవాలండి. అంటే ఉప్పు వేసిన ప్రమిదలు అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని వాకిలికి అటువైపు ఒకటి ఇటువైపు అయితే పెట్టుకోవాలండి. ఇది చాలా తేలికైన సులువైన పరిహారం అండి నరదిష్టికి. ఒకవేళ మీకు గుమ్మడికాయ దొరకలేదనుకోండి, మనకి ఎండు కొబ్బరికాయ అయితే ఉంటుందండి. అంటే పైన పీచున్నది. ఆ కొబ్బరికాయని తెచ్చుకొని కూడా మనం అదైనా సరే బొట్లు పెట్టుకొని ఇలా వాకిలికి అయితే కట్టుకోవచ్చండి. ఇవి అమావాస్య గడియల్లో ఉన్నప్పుడైతే చేసుకోవాలి. ఇంకా కొబ్బరికాయని తీసుకొని పసుపు రాసి బొట్లు పెట్టి పచ్చ కర్పూరం పెట్టుకొని అమావాస్య గడియల్లో సాయంత్రం నుండి రాత్రి లోపు కర్పూరం అనేది వెలిగించి ఇంటికి దిష్టి తీసినట్టు తిప్పేసి ఆ కొబ్బరికాయని ఇంటి బయట కానివ్వండి, ఎవరు తొక్కని ప్లేస్లో కానివ్వండి పడేయాలండి. ఇలా మరొక రెమెడీ వచ్చి మనం కలబందతో చేసే పరిహారం అండి. వేర్లతో ఉన్న కలబందను అయితే తెచ్చుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని
మనం సింహద్వారానికైతే కట్టుకోవాలండి. ఇంకా చిన్న పిల్లలకి ఉప్పు తిప్పేయడము, ఎర్ర నీళ్ళు తిప్పేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తా ఉంటే మనకి చిన్న పిల్లలకి కూడా దిష్టి తగలకుండా ఉంటదండి. దిష్టి అనేది పోతుంది. ఏమైనా దిష్టి ఉన్నా, నరదిష్టి ఉన్నా అలాంటివేమీ లేకుండా చిరాకులనేది లేకుండా ఉంటారు పిల్లలు గూడా. ఇంకా మనం ఈ రోజున అమావాస్య రోజున లక్ష్మీ అమ్మవారికైతే పూజ చేసుకుంటాం కాబట్టి విశేషంగా ఈరోజు లక్ష్మీ అమ్మవారికైనా పూజ చేసుకోవాలంటే ఇంకా అమావాస్య రోజు పితృదేవతలకనేది తర్పణాలు వదులుతారు. అవన్నీ కూడా ఈ అమావాస్య రోజు పాటిస్తే మన పూర్వీకులు కూడా శాంతిస్తారండి. ఇంకా ఎర్ర నీళ్ళల్లో కర్పూరం వెలిగించి దిష్టి తీసినట్టు తిప్పి కూడా ఆ నీళ్లు కూడా ఎవరు తొక్కని ప్లేస్లో అయితే పోయాలి. ఇలా మన చిన్న చిన్న రెమెడీస్లో మీరు ఇంట్లో ఫాలో అయితే మనకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి. ఇంట్లో ఎలాంటి నరదిష్టి అనేది ఉండదు. ఇంకా ఇల్లు అనేది ప్రశాంతంగా ఉంటారు ఇంట్లో అందరూ. ఈ విధంగా చిన్న చిన్న రెమెడీస్ అయితే మనం అమావాస్య ఆదివారంతో ఫాలో అయితే చాలా మంచిదండి. ఇంకా ఈసారి మనకి అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య అండి. ఇది 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఇంకా సోమవారంతో కూడిన అమావాస్య కాబట్టి ఇది సోమావతి అమావాస్యగా పరిగణిస్తారండి. ఇంకా సోమవారం రోజున ఉదయాన్నైనా సరే ఇలాంటి పరిహారాలు అయితే పాటించవచ్చు. ఒకవేళ మీరు ఆదివారం చేసుకోలేదు అనుకుంటే వాళ్ళు సోమవారం రోజైనా ఉదయం పూట మనకి 9 గంటల వరకు అయితే అమావాస్య తిథి అయితే ఉంది కాబట్టి ఈ 9 గంటల లోపైనా సరే ఇలాంటి పరిహారాలనేది పాటించవచ్చు. ఓకే అండి. మీకేమైనా సందేహాలుంటే నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.